వెంకటరెడ్డి గారు మీరు చెప్పండి. అంటే ఈ ప్రమాద ఘటనకు సంబంధించి మీరేమంటారు? అంటే ఎవరి తప్పు వలన ఇలాంటి ప్రమాదం చోటు చేసుకుందంటారు? ఇప్పుడు ఆ, మేడం పద్మ గారు లైవ్లో ఉన్నటువంటి పెద్దలు కోటేశ్వరరావు గారితో సహా అందరికీ నమస్తే. నేను అసలు వాస్తవానికి ఈ జరిగిన ఈ సంఘటన ఏదైతుందో బాధాకరమైనటువంటిది, హృదయ విదారకమైనటువంటి సంఘటనలో 8 మంది కార్మికులు ప్రాణాలు దాంట్లో ఉన్నవి అనేటువంటి దాన్ని, అది వాళ్ళు కూడా ఇతర రాష్ట్రాలకు చెందినటువంటి వాళ్ళు అనేటువంటి సమాచారం వస్తున్నటువంటిది. ఈ చర్చ ఈ రకంగా ఉంటుంది అనేటువంటిదే నేను అనుకున్నా. హ్మ్. రోజు మిత్రుడు అంటున్నాడు, బీఆర్ఎస్ మిత్రుడు ఏమంటున్నాడు అంటే కేంద్ర ప్రభుత్వం ఏమీ పట్టించుకోలేదు, చేయలేదు అనేటువంటి, దాన్ని తెలుసో తెలీదో నాకు తెలియదు, కానీ గౌరవ ప్రధానమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి ఫోన్ చేసి ఏం కావాలో చెప్పండి, ఏం చేయాలో చెప్పండి అనేటువంటి దాని కింద ఒక సంఘటన, విషాదకరమైన సంఘటన జరిగినప్పుడు దాంట్లో ఏ స్టేట్మెంట్ ఇవ్వాలి? కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు మాట్లాడేది మాట్లాడుతున్నారు, జరిగేది జరుగుతున్నది. మొత్తం డిఫెన్స్ను వాడుకోమని చెప్పారు, డిజాస్టర్ మేనేజ్మెంట్ని వాడుకోమని చెప్పినారు. మీకు ఏం కావాలనో అనేటువంటిది చెప్పండి అనేటువంటి పద్ధతి లోపల ఆ ప్రభుత్వాల మధ్యన చర్చలు జరుగుతున్నటువంటి మాట వాస్తవం. ఇవాళ ఈ సంఘటన జరగడానికి నేను అసలు రాజకీయాలు మాట్లాడొద్దు అనుకున్నాను. మార్నింగ్ వాకర్స్లో ఒక ఫ్రెండ్, ఒక మిత్రుడు, నాకు దగ్గర మిత్రుడు, రోజు వాక్ చేసేటువంటి మిత్రుడు చెప్పినటువంటిది ఏంటంటే, ఇది 2004 కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం అంటే ఏంటి, అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిన తర్వాత జరిగినటువంటి కార్యక్రమం. ఆ మధ్య ఆయన కోట్ చేసినాడు, సబ్జెక్టు కరెక్షన్ నేను చెప్తున్నటువంటిది. ఆ మిత్రుడు ఏం చెప్పినాడంటే, ఇక్కడ మేము చంపాపేట ప్రాంతంలో ఒక ఇంజనీర్ కూడా గతంలో కూడా ఈ ప్రమాదం అక్కడ జరిగిందన్నా, చనిపోవడం జరిగిందంటే నేను 4 సార్లు అడిగినా, అవునన్నా కొంతమంది చనిపోయినరు, మరి అది ఇప్పుడు చర్చకు రావడం లేదు ఎందుకో నాకు తెలియదు, కానీ ఇది కూడా నేను సబ్జెక్టు కరెక్షన్ చెప్తున్నాను, గతంలో కూడా జరిగింది అనేటువంటి ఒక విషయాన్ని ఆయన చెప్తే నేను ఆశ్చర్యపోయినా. ఎందుకంటే మన మీడియాలో ఆ కథనం అనేటువంటిది రావడం లేదు. నేనేమంటున్నా అంటే, ఆ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి డిజైన్ అంతా కూడా రాజశేఖర్ గారి పీరియడ్లో జరిగింది. కావాలని చెప్పి రాజకీయ దురుద్దేశంతోనే ఆ ప్రాజెక్టును పూర్తి చేయకుండా రాజకీయ కోణం లోపల నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి నాయకులకి అణిచివేసేటువంటి పద్ధతి లోపల, అది కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కావచ్చు, లేకపోతే నేను రాజకీయాలకు అతీతంగా మాట్లాడుతున్నాను, నేను మరి ఇప్పుడు ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, వీళ్ళందరి మీద ఒక దాడి పెట్టేటువంటి ప్రయత్నం లోపలనే 1,20,000 కోట్ల ప్రాజెక్టును కాళేశ్వరాన్ని పూర్తి చేసిన నేనే ఇంజనీర్ను, నేనే అని చెప్పుకుంటున్నటువంటి కేసీఆర్ గారు ఈ ప్రాజెక్టును 10,000 కోట్లకు సంబంధించిన పూర్తి చేయలేదు. రెండవది ఏంటంటే, సరే ఏదైనా కారణం కావచ్చు, ఇప్పుడు వాళ్ళు స్టార్ట్ చేసినారు. స్టార్ట్ చేసే ముందు అది నాకు తెలిసినంత వరకు జయప్రకాష్ ఇండస్ట్రీస్, అది గొప్ప కంపెనీ, నేను కాదనడం లేదు, నాకు కొంత ఐడియా ఉంది దాని మీద, ఆ కంపెనీ మీద. ఆ కంపెనీకి చేయడానికి ముందు నాకు తెలిసినంత వరకు 10 సంవత్సరాలు నేను వెళ్ళాను అక్కడికి. గతంలో ఒక 2-2.5 సంవత్సరాల క్రితం నేను, ప్రొఫెసర్ కోదండరామ్ గారు ఆ నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి సాగునీటికి సంబంధించినటువంటి దాంట్లో మేము స్టడీ టూర్ పెట్టుకున్నాం నల్గొండ జిల్లాకు సంబంధించి. అక్కడ వెళ్ళి నేను చూశాను. అంతకంటే లోపలికి వాళ్ళు అనుమతించరు. ఆ ఎంట్రన్స్లో ఆ సొరంగం దగ్గర కొంతసేపు డిస్కస్ చేసి వచ్చినటువంటి సందర్భం నాకు ఇప్పటికీ జ్ఞాపకం ఉన్నటువంటిది. కాబట్టి దీంట్లో రాజకీయాలు అవసరం లేదు. వాస్తవానికి బీఆర్ఎస్ గవర్నమెంట్ రాజకీయ కోణం లోపల ఆ ప్రాజెక్టును డిలే చేసింది. డిలే చేసిన తర్వాత వీళ్ళు స్టార్ట్ చేసినారు. స్టార్ట్ చేసే ముందు దానికి మంచి చెడ్డ ఏంటి అనేది ఆలోచించాలా. ఇప్పుడు ఆ తవ్వినటువంటి సొరంగము అది యాక్టివ్గా ఉందా లేదా, నాణ్యత లోపించిందా లోపించలేదా, ఇప్పుడు పని ప్రారంభించవచ్చా ప్రారంభించాలనేటువంటిది, ఇవన్నీ జరిగితే బాగుండేది. మన దురదృష్టం ఏంటంటే, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రాజకీయాలు తప్ప వాళ్ళకి ఇంకో పని లేదు. ఇప్పటికీ నేను మాట్లాడడానికి ఇష్టపడడం లేదు, కానీ రేవంత్ రెడ్డి గారికి పరిపాలన మీద గ్రిప్ రాలేదు, దేని మీద గ్రిప్ రాలేదు. రాజకీయాలు మాట్లాడుతున్నాడు, ఆ వ్యక్తిగత రాజకీయాలు మాట్లాడుతున్నాడు, అసందర్భమైన విషయాలు మాట్లాడుతున్నాడు. అక్కడ మరి ఫోన్ ట్యాపింగ్కు సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకు శ్రవణ్ రావుని ఆయన ఈయనని తీసుకురావడం లేదని మాట్లాడుతున్నారు. మాట్లాడితే మరి దానికి సంబంధించిన లెటర్ ఉందా? మరి మీరు ఇక్కడ జరిగింది ఏందో, ఒక్క కేసులోనైనా బీఆర్ఎస్ నాయకులను మీ కేసు పెట్టి అరెస్ట్ చేసిన సందర్భం ఉందా? లెగచర్ల ఏమైంది? ఈ కార్ ఏమైంది? అక్కడ కాళేశ్వరం ఏమైంది? మరి ఇక్కడ ఉండేటువంటి నయీం కేసు ఏమైంది? నయీం కేసు మూసేసినాడు కేసీఆర్ గారు. పోలీస్ ఆఫీసర్లు ఇన్వాల్వ్ అయినటువంటి దాన్ని రాజకీయ ప్రయోజనాలు, ఆర్థిక ప్రయోజనాల కోసం మూసేసిన సంఘటన మనకు చూడడం జరిగినటువంటి. ఇవన్నీ పక్కకు పెట్టి కిషన్ రెడ్డి నువ్వేం చేసినావు, బండి సంజయ్ నువ్వేం చేసినావు, ఏం మాట్లాడండి? ఇక్కడ వెళ్ళాలి కదండి, వెళ్ళాలి కదా. అరగంట ప్రయాణం మీకు హెలికాప్టర్లే కదా మీరు పోతున్నది, ప్రతి ఒక్కసారి వెళ్తున్నటువంటిది. వెళ్ళి చూసారా చూడలే. ఇక కాబట్టి నేను చెప్తున్నది ఏంటంటే, నేను వద్దనుకున్న రాజకీయాలు మాట్లాడడానికి. 2 ప్రభుత్వాలు ఆ ప్రాజెక్ట్ ఎస్ఎల్బిసి కంప్లీట్ కాకపోవడానికి నాణ్యతమైనటువంటి పద్ధతి లోపల అక్కడ ఏం వర్క్ జరుగుతుంది నేను చూపి, గత ప్రభుత్వము బీఆర్ఎస్ కేసీఆర్ గవర్నమెంట్, ఇప్పుడు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ 2 బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఎందుకు బాధ్యత తీసుకోవాలంటున్నానంటే,
కేసీఆర్ గారు కావాలి రాజకీయంగా దాన్ని తొక్కిపెట్టినాడు ఆ ప్రాజెక్టుని. ఇప్పుడు వీళ్ళు ఏదో చేయాలని అంటున్నారు. నాకు తెలిసిన తరపు 4,000-5,000 కోట్ల ప్రాజెక్ట్ ఏదో జయప్రకాష్ ఇండస్ట్రీస్కి ఇచ్చినట్టుగా ఉంది. అక్కడ ఏం జరుగుతుంది అనేటువంటిది వాళ్ళంతా వెళ్ళి మంత్రులు ఇవాళ చూస్తే లాభం అండి. అక్కడ జరుగుతున్నది ఏంటి? ఈ ప్రాజెక్ట్ అనేటప్పటికీ గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం కమిషన్ల కోణంలోనే ఆలోచిస్తున్నాయి. ఈ కమిషన్ల కోణంలో ఆలోచనలు ఉన్నాయి తప్ప నాణ్యతమైన వర్క్ ఉందా లేదా అని మంత్రి గారు ఎప్పుడైనా చూసారా? ముఖ్యమంత్రి గారు ఒకసారి పోయి చూసి రావచ్చు కదండి ఏం జరుగుతుంది అనేది. ఇప్పుడు కాదు, అంతకుముందు చూసి రావచ్చు కదా. ఏం చూసి వచ్చినాడు? కాబట్టి ఉదయం నుంచి సాయంత్రం వరకు చెత్త రాజకీయాలు, మున్సిపల్ చెత్త రాజకీయాలు మాట్లాడేటువంటి పద్ధతి లోపల ప్రభుత్వాలు రావడం, ఆ గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం. కాబట్టి నేను ఏమంటున్నా, ఇప్పుడు అక్కడ జరిగినటువంటి నష్టానికి బాధ్యత మీరు అవునన్నా కాదన్నా కోటేశ్వరరావు గారు అన్నట్టుగా రిపోర్ట్ వస్తుంది. కానీ ప్రభుత్వాల బాధ్యత కూడా ఉంది. చాలామంది ఇది ఒక్కటే చెప్పడం లేదు. హాస్టల్లో పిల్లలు కలిసితారని చనిపోతున్నారు, మహిళల మీద అగాత్యాలు జరుగుతున్నాయి. వాటి గురించి రివ్యూ చేసేటువంటి పరిస్థితి లోపల లేదు. కాబట్టి ఇది జరగకూడని సంఘటన జరిగింది. మనం సానుభూతి మొత్తం ఆ కార్మికుల పక్షాన్ని ఎక్కడి నుంచో వచ్చి బ్రతుకు తెరుసం పొట్టకూటి కోసం చేతపట్టుకొని వచ్చినటువంటి వాళ్ళు పాపం దాంట్లో ఇన్వాల్వ్ అయినటువంటి ఇంజనీర్లు కూడా ఉన్నట్టున్నది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఈ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి ఏం జరిగింది అసలు ఇప్పుడు ఉన్న ఫలంగా వీళ్ళు వచ్చిన తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వర్క్ స్టార్ట్ చేసినారు స్పీడ్గా స్టార్ట్ చేసేటువంటి క్రమం లోపల అది వయబిలిటీ స్టేటస్ ఆఫ్ ద ప్రాజెక్ట్ గురించి ఏమైనా రిపోర్ట్ ఉండేనా లేకుండేనా? ఎందుకంటే పైకప్పు కూలుతుంది అంటే నాకు అనుమానాలు వస్తున్నాయి ఇప్పుడు. అంటే అట్లా జరగకూడదు. నేను చూసినాను కాబట్టి చాలా బ్రహ్మాండంగానే కనపడుతుంది. ఎంట్రన్స్లో అయితే నాకు కనపడ్డది. మరి అట్లా కూలిపోయేలా అంటే ఏముంది? మామూలుగా ఏదో మనం కట్టుకుంటే చిన్నపిల్లలు బొమ్మలాటలాగా కడితే కూలిపోయింది. వెంకటరెడ్డి గారు అనుమానాలు అంటున్నారంటే ఎలాంటి అనుమానాలు, దేని గురించి అనుమానం అంటున్నారు మీరు? సరి అయినటువంటి ప్రభుత్వ పర్యవేక్షణ జరగడం లేదు. కాంట్రాక్టరు నాకు తెలిసిన తర్వాత నేను సర్టిఫికేట్ ఇస్తున్నా, జయప్రకాష్ ఇండస్ట్రీస్ జాతీయ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా కూడా పేరు ఉన్నటువంటి సంస్థ. కానీ అక్కడ ఏం జరుగుతుంది? నాణ్యత మెయింటైన్. ఇప్పుడు అధికారులు ఉండాలి, అధికారులు చూడాలి కదండి. కాంట్రాక్ట్ ఇవ్వనే కాదు కదా, రాజకీయాలు కాదు కదా. ఎక్కడో కదా ఏం జరుగుతుంది అనేటువంటిది డే టు డే. ఎందుకంటే కోటేశ్వరరావు గారు అన్నట్టుగా ప్రపంచంలో ఇట్లాంటి సంఘటనలు జరగడం అనేటువంటిది సహజంగా ఉన్నప్పటికీ కూడా జాగ్రత్తగా చూడాల్సి. ఇప్పుడు నేనేమంటున్నా 5 రోజులైంది. 5 రోజులైతే దాంట్లోకి వెళ్ళి వాళ్ళు మనుషులు బతుకున్నారా బతికిలేరా, ఏ రూపంలో బయటకు వస్తుంది అనేటువంటి దాని మీద ఇంతవరకు టెక్నాలజీ లేనటువంటి పరిస్థితిలో మనం ఉన్నాం. అది ఏం జరుగుతుంది మనకు చెప్తున్న వార్తలు. అక్కడ కృష్ణారావు గారు గౌరవ మంత్రి గారు ఉన్నారు, లోపలికి వెళ్ళినారు, బయటకు వచ్చినారు, ఇదే వార్త అయింది. లోపలికి వచ్చి బయటకు వస్తే ఏం చేసినాడు ఆయన ఇంజనీరా చేయడానికి? కాబట్టి సరి అయినటువంటి పర్యవేక్షణ ప్రాజెక్టులకు సంబంధించి నేను చెప్పదలుచుకున్న పాయింట్ మేడం మీరు అన్నదానికి ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి పని పట్ల, పాలన పట్ల, నాణ్యత పట్ల ప్రభుత్వంలో టోటల్గా గ్రిప్ రాలే. వాళ్ళకి గ్రిప్ లేకుండానే నడుస్తుంది. అట్లా నడుస్తుందంటే నడుస్తుంది. ఇప్పుడు నడుస్తలేదా? పోలీస్ డిపార్ట్మెంట్లో మంత్రి లేకుండా నడుస్తుంది, విద్యాశాఖ మంత్రి లేకుండా నడుస్తుంది, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి లేకుండా నడుస్తుంది. ఇదానండి ప్రభుత్వం ఉండాల్సినటువంటి? మా గౌరవ ముఖ్యమంత్రి గారు వెళ్ళాల్సింది అక్కడ. ప్రతి చిన్న సంఘటనకు వెళ్తారు కదండి. ఏం తొందర ఉందండి? ఎట్లా ఓడిపోయే సీటు కోసం ప్రచారం ఎందుకండి? వాళ్ళు ఓడిపోయే దాంట్లో ఆ అసహనము నిన్న మాట్లాడుతున్నటువంటిది కిషన్ రెడ్డి గారిని, బండి సంజయ్ గారిని టార్గెట్ చేసే అవసరమా ఇప్పుడు అది? కాబట్టి నేనేమంటున్నా అంటే ప్రభుత్వ అలసత్వము, ప్రభుత్వం కాంట్రాక్ట్ ఇగానే కాదు, సరి అయినటువంటి పద్ధతిలో ఇంజనీర్స్ చాలామంది వీళ్ళు వచ్చిన తర్వాత ఇంజనీర్స్లో కూడా ఒక రకమైన సహకారం ఉందో లేదో నాకు తెలియదు. గత ప్రభుత్వంలోనేమో ఆయన ఒక టైపు, ఆయన అవినీతి కేంద్రంగానే ఇంజనీర్స్ని వాడుకున్నాడు. ఇప్పుడు వీళ్ళు అదే పద్ధతిలో జరుగుతున్నది. వీళ్ళు ఎంతసేపు ఏంటంటే కాంట్రాక్టులు ఇవ్వడము, కమిషన్లు తీసుకోవడము, ఢిల్లీకి పంపడము, ఈ పద్ధతిలో జరుగుతున్నాయి తప్ప అక్కడ ఏం జరుగుతుంది అనేటువంటిది చూడాలండి. మంత్రి గారు అప్పుడప్పుడు వెళ్ళి చూడవలసిన బాధ్యత లేదా? ఏం జరుగుతుందంటే ఇవాళ అంతా అయిపోయిన తర్వాత, ఈ ప్రమాదం జరిగినాక, ఘోర సంఘటన జరిగిన తర్వాత పోయి ప్రచారం చేసి మీడియాను పిలిపించి చేసేటువంటిది కాదు కదా. ఆ ప్రాజెక్టు స్టార్ట్ అయిన తర్వాత గౌరవ మంత్రి గారు ఉన్నారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎప్పుడైనా వెళ్ళినారా? ముఖ్యమంత్రి గారు ఎప్పుడైనా అంత పెద్ద ప్రాజెక్ట్ అది, ఒక రకమైన క్లిష్టమైనటువంటి పద్ధతి లోపల నిర్మాణం జరిగేటువంటి ప్రాజెక్ట్ అది. దానికి సంబంధించినట్టు ఏం జరుగుతుందో తెలియదు. జరిగిన సంఘటన జరిగిన తర్వాత చెప్తారు ఏంటంటే అట్లా జరిగింది, ఇట్లా జరిగింది అనేటువంటిది. ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం బీఆర్ఎస్ వాళ్ళకేం పని లేదు, కాంగ్రెస్ వాళ్ళు దాన్ని వాడుకుంటున్నారు. మధ్యాహ్నం మమ్మల్ని లాగడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి. ఓకే.